మూలా నక్షత్రం రోజు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజానీకం అంతా కూడా బెజవాడ బాట పట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కనకదుర్గ టెంపుల్ ఏదైతే ముఖద్వారం ఉంటుంది, ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. ఇటువైపు నుంచి ఇక్కడ నుంచి లక్షలాది మంది ప్రజానీకం ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు. గత అర్ధరాత్రి నుంచి కూడా 12 గంటల తర్వాత నుంచి దర్శనానికి వదులుతున్నారు. ఒక్క నివేదన సమయంలోనే కొంచెం సేపు ఆపుతున్నారు. మిగిలిన టైం అంతా కూడా ఫ్రీ దర్శనం. ఈరోజు ఎటువంటి విఐపి బ్రేకులు లేవని కూడా దేవాదాయ శాఖ అధికారులు, కనకదుర్గ టెంపుల్ అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది ప్రజానీకం వస్తున్నారు. పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ తొక్కిసట ఆటలు లేకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరైతే భక్తులు చెప్పులు లేకుండా వస్తారో వారి కాళ్ళు కాలకుండా టార్పాలిన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎండ వేడికి తట్టుకునే విధంగా కూడా మంచినీళ్ళు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ దగ్గర ప్రాంతంలో బస్టాండ్, రైల్వే స్టేషన్లు ఉండటంతో అక్కడి నుంచి వేలాది మంది ప్రయాణికులు అయితే మనకు వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో మహిళలు భారీ ఎత్తున ఈసారి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసు అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వినాయకుడు గుడి దగ్గర నుంచి కూడా దాదాపు అంటే భవానీపురం వైపు నుంచి కూడా కొంత తక్కువ మంది వస్తుంటారు. కానీ ఇటువైపు నుంచి మెయిన్ ముఖద్వారం ఇదే అని చెప్పుకోవచ్చు. వినాయకుడు గుడి దగ్గర నుంచి దర్శనం ఇక్కడ చేసుకొని అక్కడికి బయలుదేరడం అనేది ఆనవాయితీ. క్యూ లైన్లు మొత్తం కూడా ఎక్కడా తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్లు ఖాళీ అయిన తర్వాత వీరిని వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు ఒకేసారి ఫ్లోటింగ్ లేకుండా ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. తొక్కిసలాట జరగకూడదు అనేది చాలా జాగ్రత్త. మన పోలీసులు అంత జాగ్రత్త తీసుకుంటున్నారో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చాలా భక్తుల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చాలా వ్యవస్థ అయితే చాలా కట్టుదిట్టంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే కనుక సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇబ్బందిగా ఉంటే హెల్త్ ప్రాబ్లం వస్తే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనకు కనిపిస్తుంది. బస్టాండు, రైల్వే స్టేషను ఏది మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం బెజవాడ నుంచి ఇటువైపు నుంచి వచ్చేవారంతా కూడా ఇట్టించే రావాల్సి ఉంటుంది. వారందరినీ ఒకే చోట వదలకుండా కంపార్ట్మెంట్ల వారీగా ఒక్కొక్క కంపార్ట్మెంట్ల వారీగా కూడా వారిని వదిలేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం వీరంతా కూడా భక్తులు ఒక కంపార్ట్మెంట్ వదిలిన పరిస్థితుంది. పిల్ల పాపలతో ఏ విధంగా వస్తున్నారు, భవానీలు కూడా వస్తున్న పరిస్థితుంది. మొత్తం కూడా ఇక్కడ చూడు ఎంత నీట్గా చేస్తున్నారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజానికి చాలా ఒక పద్ధతి ప్రకారం అయితే వీళ్ళందరినీ దర్శనానికి పంపిస్తున్నారు. ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి 1,00,000 మంది దర్శనం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరంతా భక్తులు చాలా భక్తి పారవశం జై భవానీ అనే నినాదాలు మారుమోగిస్తూ వీరంతా కూడా క్యూ లైన్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే 1,00,000 మంది దర్శనం చేసుకున్నారు. ఏదైతే ఈ అర్ధరాత్రి లోపు మరో 2,00,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం కూడా 3,00,000 మంది దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఈ కంపార్ట్మెంట్ వదిలి వీరంతా కూడా క్యూ లైన్లోకి వచ్చారు. మరలా వేరే కంపార్ట్మెంట్ వదిలిన తర్వాత వీరికంతా కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వీరందరికీ ఇబ్బంది లేకుండా టార్పాలిన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే భక్తులు ఎవరు కూడా చెప్పులు వేసుకొని దర్శనానికి రారు. నేపథ్యంలో వారికి అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూసాం ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వారిని అందరం కూడా అక్కడ ఆ కంపార్ట్మెంట్లో ఆపిన పరిస్థితుంది. మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ చిన్న సంఘటన జరగకుండా కూడా పోలీసులంతా కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు అయితే చూశారు. అక్కడ వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, విజయవాడ సిటీ వైపు నుంచి వచ్చేవారిని అక్కడ ఆపారు. ఏదైతే కొంత ఫ్రీ అయిన తర్వాత మెల్లిమెల్లిగా వదులుతుంటారు. ఇట్టా పలు బారికేడ్ల లాగా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు లేకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా సాయంత్రం వరకు పోలీసులు కావచ్చు, డిపార్ట్మెంట్ అంతా అన్ని కలిసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ విధంగా తొక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి చాలా భక్తులంతా కూడా చాలా భక్తి భావంతో దర్శనం చేసుకొని చాలా సంతోషంగా బయటకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.